హలో, నేను మీ సిఎస్ రావు. ఉద్యోగులు తలుచుకుంటే ప్రభుత్వాన్ని కూలదీయగలరు లేదా నిలబెట్టగలరు. ఈ విషయాన్ని ఉద్యోగ సంఘ నేతలే అనేక సందర్భాల్లో చెప్పారు. ఇప్పుడు ఉద్యోగులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని పడగొట్టబోతున్నారా లేదా నిలబెట్టబోతున్నారా అని అంటే పడగొట్టడానికే ఎక్కువ ఛాన్స్ ఉందని చెప్పి తెలుస్తుంది. సో అసలు ఉద్యోగులు ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ప్రభుత్వాన్ని పడగొట్టేంత స్టామినా వాళ్ళకు ఉందా అనే దాని మీద విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో మొత్తం ప్రభుత్వ ఉద్యోగులు ఎంతమంది ఉన్నారంటే 8 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారనేది ఒక అంచనా. సో రెగ్యులర్ ఉద్యోగులు వాళ్ళలో 5,60,000 మంది రెగ్యులర్ ఉద్యోగులు ఉన్నారు. 3 లక్షల మంది పైగా వాళ్ళలో టీచర్లు ఉన్నారు. ఇక గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు 1,30,000 మంది ఉన్నారని చెప్పి చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇది అఫీషియల్ ఫిగర్. 2 లక్షల మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నారు. ఇక 60,000 మంది ప్రభుత్వ కార్పొరేషన్లు సంస్థల్లో ఉన్నటువంటి ఉద్యోగులు. సో టోటల్గా 8 లక్షల మంది ఉన్నారు ప్రభుత్వ ఉద్యోగులు. సో ఈ 8 లక్షల్ని 8 లక్షలాగా మనం చూడకూడదు. యావరేజ్న 8 లక్షలు అంటే 8 లక్షలు ప్రతి ఇంట్లో కనీసం ఒక ముగ్గురో లేకపోతే నలుగురో ఉంటారు. ఒక ముగ్గురు నేసుకున్నా కానీ దాదాపుగా 24 లక్షల మంది ఉంటారు. సో అంటే వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా లెక్కేసుకుంటే కనుక. సో ఇక్కడ టోటల్గా 8 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉంటే వీళ్ళు ఎటువైపు మొగ్గేటువంటి అవకాశం ఉంది అని అంటే డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డికి 90% యాంటీగా ఉన్నారని చెప్పి తెలుస్తుంది. కానీ ఇటీవల కాలంలో కొంతమంది వెంకట్రామరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి మాట విని గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఎవరైతే 1,30,000 మంది ఉన్నారో వాళ్ళు మాత్రం కొంత ఇన్ఫ్లుయెన్స్ అయ్యారని చెప్పి తెలుస్తూ ఉంది. అంతకు మించి మిగిలినటువంటి 2 లక్షల మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కానీ లేదా 60,000 మంది ప్రభుత్వ కార్పొరేషన్లు సంస్థల ఉద్యోగులు కానీ 3 లక్షల మంది టీచర్లు కానీ లేదా రెగ్యులర్ ఉద్యోగులు 5,60,000 మంది వీళ్ళెవ్వరూ కూడా అనుకూలంగా లేరు అనేది ఇప్పుడు సచివాలయ వర్గాల్లో కానీ ఉద్యోగ వర్గాల్లో కానీ జరుగుతున్నటువంటి చర్చ. ఇక 55,000 మంది అంగన్వాడీ వర్కర్లు ఉన్నారు. సో అంగన్వాడీ వర్కర్లు ఈసారి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటారని అంటే దాదాపు 4 రోజుల పైగా వాళ్ళు ఇటీవల కాలంలోనే సమ్మె చేశారు. ఆ సమ్మె సందర్భంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏమాత్రం సానుకూలంగా స్పందించకపోగా వాళ్ళని కించపరుస్తూ మాట్లాడారు. సో దాంతో వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు చేసేటువంటి అవకాశం ఉంది. అంతేకాదు వాళ్ళు మిగిలినటువంటి పరిచయస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి వ్యతిరేకంగా ఓటు చేయిస్తారనేటువంటిది ఇప్పుడు వినిపిస్తుంది. ఇక 29,000 మంది అంగన్వాడీ హెల్పర్లు ఉన్నారు. సో అంగన్వాడీ హెల్పర్లు కానీ అంగన్వాడీ వర్కర్లు కానీ వీళ్ళది ఒకటే సమస్య ఒకటే వాళ్ళది. ఇక 42,000 మంది ఆశా వర్కర్లు ఉన్నారు. సో ఈ ఆశా వర్కర్లు ఆల్రెడీ వీళ్ళు కూడా అంగన్వాడీ వర్కర్లు హెల్పర్తో కలిసి నిరసనలు సమ్మెలో పాల్గొన్నారు వీళ్ళు కూడా. సో వాళ్ళకు కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి సానుకూలమైనటువంటి స్పందన కానీ సానుకూలమైనటువంటి హామీ కానీ రాలేదు. సో ఆ కారణంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసేటువంటి వాళ్ళే ఎక్కువగా ఉంటారు. సో 2,55,000 మంది వాలంటీర్లు ఉన్నారు. సో వాలంటీర్లు 2,55,000 మంది ఉంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఒకవేళ అధికారంలోకి వస్తే రాబోయేటువంటి రోజుల్లో 10,000 రూపాయలు హాండోరియం ఇస్తారని చెప్పి ప్రకటించారు చంద్రబాబు నాయుడు. దీంతో ఇప్పుడు వాలంటీర్లు కూడా తెలుగుదేశం పార్టీ వైపు చంద్రబాబు నాయుడు వైపు చూస్తూ ఉన్నారు. అందుకే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూకమ్మడి రాజీనామాలు చేయాలని చెప్పి వాలంటీర్లకు పిలుపునిచ్చినప్పటికీ కూడా మొత్తం 2,55,000 మందిలో కేవలం 44,000 మంది మాత్రమే రాజీనామా చేశారు. మిగిలినటువంటి వాళ్ళు కంటిన్యూ అవుతున్నారు వాలంటీర్లుగా అని అంటే రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడుకి అనుకూలంగా వీళ్ళు ఓటు వేసేటువంటి అవకాశం ఉందని చెప్పి భావించడానికి అవకాశం ఉంది. ఇక ఉద్యోగులు అంగన్వాడీలు ఆశా వర్కర్లను కలిపితే మొత్తం 10 లక్షలు దాటుతున్నారు ఎంప్లాయీస్. టోటల్గా ఉద్యోగులు అంగన్వాడీలు ఆశా వర్కర్లు కలిపితే 10 లక్షలు దాటుతున్నారు. సో 10 లక్షలు ఇంటూ వాళ్ళ కుటుంబ సభ్యులు లెక్కేసుకుంటే దాదాపు 30 లక్షల మంది యావరేజ్గా ఉంటారు. ఈ 30 లక్షల మందిలో కులానికి మతానికి ప్రాంతానికి అతీతంగా ఓటు వేసేటువంటి వాళ్ళు వీళ్ళు. ఎందుకంటే సమాజాన్ని పట్ల బాధ్యత, సమాజం గురించి ఆలోచించే వాళ్ళు, ప్లస్ ప్రభుత్వంలో ఏం జరుగుతుంది, గత ప్రభుత్వాలు ఏం జరిగింది, ఇప్పుడే ప్రభుత్వంలో ఏం జరుగుతుంది అనేది బాగా అవగాహన ఉన్నటువంటి వాళ్ళు
ఈ ఎంప్లాయీస్ ప్లస్ ఎంప్లాయీస్ ఫ్యామిలీస్ కూడా. కాబట్టి 30 లక్షల మంది ఆలోచించి ఓటు వేస్తారు, భావోద్వేగానికి గురికారు. జగన్మోహన్ రెడ్డి చెప్పేటువంటి కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా ఆలోచించేటువంటి ఈ ఓటర్స్ అని చెప్పి భావించాల్సి ఉంటుంది. ఇక కుటుంబ సభ్యులు సన్నిహితులతో కలిపి 40 లక్షలు, వీళ్ళ కుటుంబ సభ్యులు సన్నిహితులు కలిపి సుమారుగా 40 లక్షల మంది ఉంటారని చెప్పి ఒక అంచనా, అనాధికారిక అంచనా. సో ఈ 40 లక్షల మంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా 90% ఓటు వేస్తారు అనేది ఒక అంచనా. ఇటీవల కాలంలో వచ్చినట్టు సర్వేలు కూడా అదే చెప్తూ ఉన్నాయి. ఇంకా 2019లో 80% ప్రభుత్వ ఉద్యోగులు వైసీపీకి సపోర్ట్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కువగా జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేశారు. కారణం ఏంటంటే సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పి హామీ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు డబుల్ హెచ్ఆర్ఏలు, డబుల్ డిఏలు, తర్వాత వారంలో 5 రోజులు వర్కింగ్ డేసు, ఉండటానికి, తినటానికి, ప్రయాణించడానికి అన్ని సౌకర్యాలు కల్పించారు ఉద్యోగులకి. అయినప్పటికీ చంద్రబాబు నాయుడిని 2019 ఎన్నికల్లో వ్యతిరేకించారు. జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేయడానికి కారణం ఏంటంటే సిపిఎస్ రద్దు. కానీ ఆ సిపిఎస్ రద్దు చేయకపోగా ఉద్యోగుల పట్ల ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరించిందో అందరికీ తెలుసు. అందుకే ఇప్పుడు 2019 కంటే కూడా ఐక్యంగా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు ఉద్యోగులు అని చెప్పి చెప్పచ్చు. ఇక జగన్ పాలన ఉద్యోగులకు కష్టాలు, నష్టాలు అనేకం ఉన్నాయి. పాత పెన్షన్ విధానం పైన మాట తప్పారు జగన్మోహన్ రెడ్డి. ఇది అందరికీ తెలిసినటువంటి అంశమే. ఏముందన్నా 15 రోజుల్లో సిపిఎస్ రద్దు చేసేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. 5 సంవత్సరాలు అయిపోతుంది. ఇప్పటి వరకు దాని మీద ఎలాంటి స్పందన లేదు. కనీసం బహిరంగ సభల్లోనైనా నేను సిపిఎస్ రద్దు చేయలేకపోయాను, నా ఆర్థిక పరిస్థితి రాష్ట్రానికి సహకరించలేదని బహిరంగ క్షమాపణ కూడా చెప్పలేదు జగన్మోహన్ రెడ్డి. సో పిఆర్సీ విషయంలో ఉద్యోగులకు మొండి చేయించాడు. పిఆర్సీకి సంబంధించి అసలు ప్రస్తావనే లేదు. ఇక జీతాలు 1వ తారీఖు వస్తాయో రావో తెలియదు. 1వ తారీఖు జీతాలు ఇవ్వండి అని చెప్పి గవర్నర్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేసేటానికి ఉద్యోగులు వెళ్ళారు. వెళ్ళినటువంటి ఉద్యోగుల మీద కేసులు పెట్టి వాళ్ళని సస్పెండ్ చేసేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఇక అంగన్వాడీలు, ఆశా వర్కర్లు జీతాలు పెంచడానికి జగన్ సర్కార్ నిరాకరించింది. వాళ్ళు జీతాలు పెంచని, మీరు తెలంగాణ కన్నా 1000 రూపాయలు ఎక్కువ ఇస్తామన్నారు కదా, మీరు ఇవ్వండి అని చెప్పి వాళ్ళు 4 రోజుల పాటు సమ్మె చేస్తే కనీసం జీతాలు పెంచడానికి సానుకూలమైనటువంటి స్పందన రాలేదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నుంచి. ఇక చిరుద్యోగుల ఉద్యమాన్ని ఉక్కుపాదంతో జగన్మోహన్ రెడ్డి అణిచివేశాడు, ఉద్యోగుల యొక్క సమ్మెల్ని, అలాగే ఉద్యోగుల ఉద్యమాన్ని కూడా. సో 2024లో కంప్లీట్గా ఈ కారణం చేత ఉద్యోగులు రివర్స్ అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి సర్వత్రా వినిపిస్తుంది. సో ఈసారి 80%కి పైగా ఎంప్లాయీస్ వైసీపీకి వ్యతిరేకంగా వేస్తారు అని చెప్పి, కనీసం 80% వ్యతిరేకంగా వేస్తారని చెప్పి ఒక అంచనా. ఈ ఒక్క వర్గం నుంచే జగన్ ఓట్ బ్యాంకులో 10% ఓట్లు కట్ అవుతాయి. గత ఎన్నికల్లో ఆయనకి 50% వచ్చింది ఓటు, 51%. సో 51%కి అటు ఇటుగా వచ్చింది. సో దాంట్లో 10% ఓట్లు తీసేయచ్చు, అంటే 40%కి పరిమితం అవుతారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కేవలం ఈ వర్గాలను బేస్ చేసుకొని మనం అంచనా వేస్తే తెలిసిపోతుంది. సో 2019లో సాధించినటువంటి 49.1%, సుమారుగా 50%. సో 2024లో ఇది కాస్త 10% తగ్గితే 39% దిగువకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి ఒక అంచనాకి రావచ్చు. సో కాబట్టి ఎంప్లాయీస్ ఎప్పుడూ చెప్తున్నటువంటి విధంగా, ఎంప్లాయీస్ నేతలు ఎప్పుడు చెప్తున్నటువంటి విధంగా ప్రభుత్వాన్ని పడగొట్టగలం, ప్రభుత్వాన్ని నిలబెట్టగలం అని చెప్పి ఉద్యోగ సంఘ నేతలు చెప్తూ ఉంటారు. ఇప్పుడు అదే నిజమైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 100కి 100% పడిపోవడం ఖాయం అనేది ఈ మొత్తం విశ్లేషణను బట్టి మనం భావించడానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.